ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 చిత్రం మొదటి రోజు ఏకంగా 294 కోట్ల ప్రపంచవ్యాప్త కలెక్షన్ సాధించి ఆల్ ఇండియా నంబర్ 1 రికార్డుగా నిలిచింది. కాగా ఈ చిత్రం 2 రోజులకు 500 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిందని ఆ చిత్రం మేకర్స్ ప్రకటించారు. మరో ప్రక్క ఈ చిత్రం హిందీ వెర్షన్ నార్త్ ఇండియాలో 72 కోట్ల నెట్ కలెక్షన్లను మొదటి రోజున సాధించింది. 2 రోజులకు 130 కోట్ల పైగా నెట్ వసూలు చేసినట్టు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర సక్సెస్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ గారి స్పీచ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరి ముఖ్యంగా ఆయన మెగా ఫ్యామిలీలో తాను లేనని సెపరేట్ స్టాండ్ తీసుకున్నానని అంటూ వస్తున్న రూమర్స్ కు చెక్ పెడుతూ కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్ యూ అనడం చర్చనీయాంశమైంది. ఇలా పర్సనల్ నోట్ తీసుకుని కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్ యూ అనడం ద్వారా అల్లు అర్జున్ తాను కూడా మెగా ఫ్యామిలీలో భాగస్థుడినే అని చాటి చెప్పినట్టయింది. ఆన్ ద అదర్ హ్యాండ్ యాంటీ మెగా ఫ్యామిలీకి కడుపు మంట స్టార్ట్ అయింది. మరి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి గుండెల్లో రాయి పడ్డట్టు అయింది. ఇటీవలే సాక్షి మీడియా పుష్ప 2 చిత్రంలో చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా డైలాగ్స్ ఉన్నాయంటూ గంటల తరబడి చర్చా కార్యక్రమాన్ని కండక్ట్ చేసిన విషయం తెలిసిందే. మరో ప్రక్క యాంటీ మెగా ఫ్యామిలీకి చెందిన ఇతర హీరోల అభిమానులు పుష్ప 2 చిత్ర రికార్డులు ఏవో తమ హీరోలే క్రియేట్ చేసినట్లుగా బీభత్సమైన బిల్డప్ ఇచ్చేవారు. కట్ చేస్తే అల్లు అర్జున్ గారి తాజా వ్యాఖ్యలతో పుష్ప 2 చిత్రం క్రియేట్ చేస్తున్న రికార్డులన్నీ కూడా మెగా ఫ్యామిలీకే చెందుతాయనే విషయం తేటతెల్లమైంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని యాంటీ ఫ్యాన్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మెగా ఫ్యామిలీలోని అందరు సభ్యులు కూడా ఎప్పటికీ ఒక్కటే. కాకపోతే వారి మధ్యలో ఏవో కొన్ని డిఫరెన్సెస్ ఉండవచ్చు. గతంలో పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి మధ్య పొలిటికల్ డిఫరెన్సెస్ వచ్చాయి. అవన్నీ ప్రస్తుతం సెట్ రైట్ అయ్యాయి. అదేవిధంగా అల్లు అర్జున్ గారికి ఇతర మెగా హీరోలకు ఏమైనా డిఫరెన్సెస్ వచ్చినా అవన్నీ కూడా టీ కప్పులో తుఫాను లాంటివి ఇట్టే సద్దు మణుగుతాయి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వారంతా ఒక్కటే. ఇది యాంటీ ఫ్యాన్స్ తెలుసుకోవాల్సిన నీతి. కాదు మేం ఇలాగే ఉంటామంటే అది యాంటీ మెగా ఫ్యాన్స్ యొక్క అమాయకత్వంగా మనం భావించవచ్చు.